కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావము ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఏలినాటి శని కుంభరాశి వారికి చివరిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మీనరాశిలో శని 29 మార్చి 2025 రోజున ప్రవేశిస్తున్నాడు. అంటే మీనరాశిలోకి శని ప్రవేశించడము కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ద్వితీయ స్థానం అవుతుంది. అంటే ద్వితీయ స్థానము ఏలినాటి శని చివరి ఘట్టం అన్నమాట. ద్వాదశము, జన్మస్థానము, ద్వితీయ స్థానం, ఈ మూడు కలిపి ఏలినాటి శని అవుతుంది. అంటే ఆల్రెడీ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్లకు 29 మార్చి వరకు 5 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. అంటే వాళ్ళు 7.5 సంవత్సరాలలో ఈ 29 మార్చి వరకు 5 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది శనీశ్వరుడి యొక్క ప్రభావం. ఇంకా లాస్ట్ సైకిల్ అనేది కొంత బాగా ఉంటుంది. అంటే చివరిలో మనకు శిరోభాగము, కన్నులు, తర్వాత గుహ్యము, ఇలా ఈ స్థానాలలో శనీశ్వరుడు సంచరిస్తాడు కాబట్టి కొంత మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వెళ్ళిపోయే ముందు ఆ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని స్థిరమైనటువంటి పనులు చేస్తాడు. అయితే ముఖ్యంగా ఈ శనీశ్వరుడు 2వ స్థానం, కుంభరాశికి శని అధిపతి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మ ద్వాదశ స్థానాధిపతి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 2వ స్థానంలో సంచరించడము గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలనే ఇస్తాడు. అయితే ముఖ్యంగా ఈ 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో కదా, 2వ స్థానం ఏంటి? కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్ స్థానము, ఇలాంటి వాటిపైన ప్రభావం ఎక్కువగా చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే కుటుంబ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు కాబట్టి ఇంటి వాతావరణం పైన మీరు ఫోకస్ పెట్టాలి. అంటే ఇంటి వాతావరణము, అనవసరంగా మీరు ఏవో చర్చలు రావడము, ప్రతి విషయానికి కూడాను గొడవలు పడడము, తల్లిదండ్రులకు, భార్య పిల్లలకు సఖ్యత లేకపోవడము, ఒక ప్రశాంతత అనేటువంటిది ఇంటిలో లేకపోవడము, ఇలాంటివి మీకు తరచుగా ఈ సమయంలో సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏ సమయంలో? 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక ఈ సమయం, ఈ 2.5 సంవత్సరాలు మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణం కొరకై ఇంట్లో కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. ఎలాంటివి? అనవసరమైనటువంటి చర్చలకు స్వస్తి పలకండి. ఎంతవరకు అవసరమో అంతవరకే చర్చించండి. భార్య పిల్లల మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. వాళ్లకు ఎక్కువగా మీరు మంచి చేయడానికై మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేయండి. మంచి చేయడం అనంటే ఏంటి? కొన్నిసార్లు మౌనమే మనకు సొల్యూషన్ను సూచిస్తుంది. అంటే ఆ సమయం లోపల మీరు మౌనం వహించినట్టయితే ఆ కాలం అనేటువంటిది ఆ సమస్యను సాల్వ్ చేస్తుంది. కాబట్టి దాని కొరకై మీరు ఏం చేయాలి? ఆ ఇమ్మీడియట్గా మీరు రియాక్ట్ అయ్యి, ఆ సమయంలో నేను ఏదో ఉద్ధరిస్తాను అనేటువంటివి చెప్పకుండా మీరు కొంత సమయానికి వేచి ఉన్నట్టయితే ఆ సమస్య అదే సాల్వ్ అయిపోతుంది. అలాంటి వాటికై మీరు ప్రయత్నాలు చేయండి. ఇక ముఖ్యంగా ఆదాయం పైన గండిపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే రాబడి తగ్గే అవకాశాలు ఉంటాయి. రాబడి లోపల హెచ్చు తగ్గులు, ఒక నెల లోపల డబ్బు రావడము, ఇంకో నెల లోపల డబ్బు తగ్గడము, అనవసరమైనటువంటి ఖర్చులు, రావాల్సినటువంటి సమయానికి రాకపోవడము. వస్తుంది డబ్బు కానీ సమయానికి రాదు. సమయానికి రాకపోయేటప్పటికీ ఏమవుతుంది? ఆ పని మీరు నిర్వర్తించడానికి అప్పులు చేయవలసి వస్తుంది. అప్పులకు మళ్ళీ వడ్డీలు కట్టవలసి వస్తుంది. ఇలా ఏమవుతుంది అనంటే మీకు రాబడి ఉన్నప్పటికీ లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోతుంది మీ వ్యవహారం అంతా కూడా. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కొన్ని పనులు టేకప్ చేసినట్టయితే ఆ సమస్యల నుండి విముక్తులవుతారు. కనుక ముఖ్యమైనటువంటి పనులకు మీరు డబ్బును కొంత ఎలకోట్ చేసుకొని పెట్టుకోండి. అంటే కొన్ని పిల్లల చదువులు, వివాహాది శుభకార్యాలు, తర్వాత ఇంటికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు, వస్తువులు, కొన్ని తప్పనివి నిత్య దైనికంగా మనకు కావలసినటువంటివి కొన్ని ఉంటాయి. వాటన్నిటినీ కూడాను మీరు గుర్తించి
వాటి కొరకు కావలసినటువంటి డబ్బు మీరు పక్కన పెట్టుకోవాలి. లేదంటే ఏమవుతుంది, అనవసరంగా ఏదో ఫోర్స్డ్గా ముందుకు ఖర్చు వస్తుంది, డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫైనాన్షియల్గా మీరు చాలా ఎనలైజ్ చేసి ఈ సమయం లోపల వ్యవహరించాలి. అప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు పనులు వాయిదా పడతాయి. వాయిదా పడడం అంటే మీరు సహజంగా పోస్ట్పోన్మెంట్ నేచర్ అనేది మీకు ఈ స్థానంలో కల్పిస్తాడు. ఆ నేచర్ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకు అవుతుంది అని అంటే ఒక భయం అనేటువంటిది ఏర్పడుతుంది మీ లోపల. పని అవుతుందా కాదా అనేటువంటి ఒక మీమాంసలోకి వెళ్ళిపోతారు మీరు. తద్వారా ఏమవుతుంది, పనిని మీరు చేపట్టలేరు, పనిని చేయలేరు. పని సహజంగా మీరు చేయకపోవడం ఒకటి, కావలసి మీరు వాయిదా వేసుకోవడం ఒకటి, ఈ రెండు కూడాను మీకు ఈ లోపల ఆపాదించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోస్ట్పోన్మెంట్ నేచర్ అనేటువంటిది సహజంగా జరుగుతుంది. కాబట్టి అలాంటిది రాకుండా మీరు కట్టడి చేసుకోండి. తర్వాత అకారణంగా అంటే కారణం లేకుండా వైరము సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏ లెవెల్లోనైనా కానివ్వండి, ఉద్యోగస్తులకు ఆఫీసులో, పక్కవారితో, అధికారులతో, క్లయింట్స్తో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, అనవసరమైనటువంటి కలహాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు తోటి విద్యార్థులతో కలహాలు, మిస్అండర్స్టాండింగ్స్, లెక్చరర్స్తో వాద ప్రతివాదాలు, అనవసరమైనటువంటివి ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు కూడాను క్రయ విక్రయం బాగానే జరుగుతుంది, కానీ అకారణమైనటువంటి వైరం వస్తుంది అనుకోండి, గ్యాప్ ఏర్పడుతుంది. క్లయింట్కును వ్యాపారస్తుడికి గ్యాప్ ఏర్పడినట్టయితే మనకు వ్యాపారము అంత సవ్యంగా జరగదు. కాబట్టి అకారణంగా మనకు కలహాలు వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి కనుక మీరు దాన్ని కొంత కట్టడి చేసుకోండి. ఇక ప్రారంభించినటువంటి పనుల లోపల కూడాను ఆటంకాలు, చంచలత్వము, పనులు పూర్తి కాకపోవడము, సమయంలో మీరు ఈ సమయంలో పూర్తి చేస్తాను ఈ పని అని అనుకుంటే ముఖ్యంగా వ్యాపారస్తులకు ఆ సమయం లోపల పని పూర్తి కాదు. కాకపోయేటప్పటికీ ఏమవుతుంది, ఆర్థికమైనటువంటి భారం పెరిగిపోతుంది. ప్రాజెక్టు మనకు ఒక ఇంత సమయంలో ఇంత డబ్బుతో నేను పూర్తి చేస్తాను అనే ఉద్దేశంతో మీరు ప్రారంభిస్తారు. కానీ ఆ సమయంలో పూర్తి కాకపోయేటప్పటికీ మనకేమవుతుంది, ఆర్థికమైనటువంటి బర్డెన్ పెరిగిపోతుంది. అప్పుల బాధలు, అప్పులు మనం చేయవలసి వస్తాయి, లాభాలు రావు, మనస్తాపం, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు పనిని ఒక ప్రోగ్రాం వేసుకొని పూర్తి చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక చంచలంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు డిసిషన్ మేకింగ్ అనేది ఈ సమయం లోపల చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది మిమ్మల్ని. అంటే సరి అయినటువంటి సమయం లోపల మీరు డిసిషన్స్ తీసుకోకపోవడం మూలకంగా ప్రాబ్లమ్స్ తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు డిసిషన్ మేకింగ్ సమయస్ఫూర్తితో ఉండడము ఈ ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా అవసరము. ఇక ఆత్మీయులు, స్నేహితులు, వీళ్ళందరితో కూడాను మీకు విరోధము కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా, వాక్స్థానం కూడాను, ఈ వాక్స్థానంతో ఏమవుతుంది మీకు అనంటే ఇబ్బందులు వస్తాయి. అనవసరంగా మీరు నాలుకను అంటే నోటిని కంట్రోల్ చేసుకున్నట్టయితే మీరు అందరితో కూడాను బాగా ఉండగలుగుతారు. అనవసరమైనటువంటి దుర్భాష, అనవసరంగా మనము రియాక్ట్ కాకుండా ఉన్నట్టయితే పని మీకు సక్రమంగా జరుగుతుంది. కాబట్టి మీరు వాక్కును, మాటను కొంత మీరు కంట్రోల్ చేసుకోవాలి. అహంభావం పెంచుకోకూడదు. ఒకప్పుడు ఉన్నటువంటి స్థితిని మీరు ఎల్లప్పుడూ కూడాను ఊహించుకొని మీరు చేసినట్టయితే అవి పనులు జరగవు. కాబట్టి ఆ సమయంలో మనకు ఉన్నటువంటి స్థితిని, ఈ స్థితి మూలకంగా మనం ఇప్పుడు ఈ సర్జస్ కాలంలో మనం ఏం నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయంపై మీరు ఫోకస్ పెట్టాలి. అది ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు చాలా అవసరం. కాబట్టి ఇలాంటి విషయాలు మీరు కొంత జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మీకు కలిసి వస్తుంది. తర్వాత మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు. కనుక ఇవన్నీ కూడాను ఉన్నాయి. ఇక ముఖ్యంగా కుంభరాశిలో 3 నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారు.
మీనరాశిలో శనైశ్వరుడు సంచరిస్తున్నాడు. అంటే మీనరాశిలో శనైశ్వరుడు పూర్వభాద్ర 4వ పాదంలో సంచరించడం, ఎంటర్ కావడం మూలకంగా ప్రారంభమవుతుంది. అంటే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర మొత్తం కూడాను, రేవతి మొత్తం కూడాను ఈ 9 పాదాలలో సంచరించేటువంటి సమయమే మనకు మీనరాశిలో సంచరిస్తున్నటువంటి సమయం అన్నమాట. అయితే ఈ మీనరాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో కొంత మనము ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి శని ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి కొంత క్లాసిఫై చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలానంటే ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు కూడాను కుంభరాశి కిందికి వస్తారు. అయితే ఈ ధనిష్ట 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్లకు ప్రారంభంలో శనైశ్వరుడు అంటే దాదాపు 29 మార్చి నుండి 28 ఏప్రిల్ వరకు పూర్వభాద్ర 4వ పాదంలో సంచరిస్తున్నాడు. ఇది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఈ పీరియడ్. దాని తర్వాత మళ్ళీ ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో 28 ఏప్రిల్ నుండి 3 అక్టోబర్ వరకు ఉంటాడు. అంటే ఈ పీరియడ్ ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. ఇక దాని తర్వాత మళ్ళీ వక్రిస్తున్నాడు, మళ్ళీ పూర్వభాద్ర 4వ పాదంలోకి వస్తున్నాడు. అది ఎన్ని రోజులు ఉంటాడు? 3 అక్టోబర్ నుండి 20 జనవరి వరకు ఉంటాడు. 20 జనవరి 26 వరకు ఉంటాడు. అది మళ్ళీ కొంత ఇబ్బంది పెడుతుంది ధనిష్ట నక్షత్ర జాతకులకి. దాని తర్వాత మళ్ళీ ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించి అంటే 20 జనవరి 2026 నుండి 17 మే 2026 వరకు మళ్ళీ మీకు ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు శని భగవానుడు అనుకూలంగా ఉంటాడు. దాని తర్వాత రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు 17 మే నుంచి 17 మే 2026 నుండి తర్వాత మళ్ళీ చివరి వరకు కూడాను అంటే 2027 జూన్ 3వ తారీఖు వరకు కూడాను కొంత శని ప్రభావం ఉంటుంది. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఒక 3 మాసాలు మీకు మంచి పని చేస్తాడు. ఈ విధంగా ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈ శనైశ్వరుడు ఈ 2.5 సంవత్సరాల లోపల కూడాను ఈ విధంగా మనకు ఫలితాలు ఇస్తాడు. అంటే మధ్యకాలంలో మీరు ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీకు బాగా కలిసి వచ్చేటువంటి టైం ఈ పీరియడ్లో 28 ఏప్రిల్ నుండి 3 అక్టోబర్ వరకు మీకు బాగా కలిసి వస్తుంది. అంటే ద్వాదశంలో ద్వితీయ స్థానంలో శని ఉన్నప్పటికీ, ఏలినాటి శని ఉన్నప్పటికీ నక్షత్ర రీత్యా ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఇక శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు కుంభరాశిలోకి వస్తారు కాబట్టి ప్రారంభంలో బాగా కలిసి వస్తుంది శతభిష నక్షత్ర జాతకులకి. అంటే 29 మార్చి నుండి 28 ఏప్రిల్ వరకు బాగా కలిసి వస్తుంది. తర్వాత 28 ఏప్రిల్ నుండి 3 అక్టోబర్ వరకు కొంత మధ్యస్థంగా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ బాగా ఉంటుంది. అంటే శతభిష నక్షత్రం వాళ్లకు బాగా అనుకూలిస్తుంది ఈ 2వ స్థానంలో శని. అంటే కుంభరాశి జాతకు లోపల కూడాను శతభిష నక్షత్రం వాళ్లకు బాగా కలిసి వస్తుంది. తర్వాత పూర్వభద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వాళ్లకు మధ్యకాలం బాగా ఉంటుంది. మధ్యకాలం అంటే 28 ఏప్రిల్ 2025 నుండి 3 అక్టోబర్ 2025 వరకు బాగా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 20 జనవరి నుండి 17 మే 2026 వరకు ఈ సమయము బాగా ఉంటుంది పూర్వభద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకు. అంటే నక్షత్ర రీత్యా ఈ 2వ స్థానంలో శని సంచరిస్తున్నప్పటికీ, రాశి ప్రకారంగా ప్రతికూలత ఉన్నప్పటికీ, అందులో సూక్ష్మంగా మనం ఆలోచించినట్టయితే నక్షత్ర రీత్యా నేను చెప్పినటువంటి విధంగా ఆ సమయం లోపల ఈ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్లకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. దీన్ని మీరు ఈ సమయాన్ని గుర్తుపెట్టుకొని మీరు పనులను ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు సక్సెస్ రేట్ అనేటువంటిది మీకు బాగా పెరుగుతుంది. అయితే ఈ ద్వితీయ స్థానం గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం కాబట్టి ఈ శనికి సంబంధించినటువంటి పరిహారాలు మీరు తప్పకుండా చేసుకోండి. ఏం చేయాలి శనైశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనంటే శని భగవానుడు యొక్క దుష్ప్రభావము తగ్గడానికి ఆంజనేయ స్వామిని కొలవండి.
ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామికి వీలైతే శనివారము మంగళవారము మీరు అభిషేకం చేయించండి. మీకు ముఖ్యంగా ఆంజనేయ స్వామి మూలకంగా భయము ఆందోళన ఇవన్నీ లేకుండా ఉంటాయి. ఆంజనేయ స్వామికి సింధూరం పెట్టించి అభిషేకం చేయించండి. తర్వాత ఆకు పూజ చేయించండి. ఆంజనేయ స్వామికి 3 ప్రదక్షిణాలు చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. తర్వాత దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి రోజు కూడాను వెళ్ళడం మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అంటే ఏం లేదు, దైనందికంగా అంటే జీవితంలో కొన్ని మనం రొటీన్గా చేస్తుంటాం. ఎలాంటిది? స్నానము, భుజించడము, పడుకోవడము, ఇవన్నీ కూడా మనిషి శరీరానికి కావలసినటువంటివి. కాబట్టి ఆ విధంగా దైవభక్తిని మీరు పెంచుకోండి. అంటే మనిషికి ప్రతినిత్యం కూడాను భోజనం ఎంతనైతే అవసరమో అంతే ప్రాధాన్యత ఇస్తూ ప్రతినిత్యం కూడా మీరు దేవాలయానికి వెళ్ళినట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు బాగా లభిస్తుంది. తప్పకుండా మీకు మంచి ఫలితాలు నా భగవంతుడు ఇస్తాడు. ఈ శనీశ్వరుడు ఏ స్థానంలో ఉండనివ్వండి, ద్వితీయ స్థానంలో ఉన్నా కూడాను మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము, భగవంతుడి ఆధీనంలోనే గ్రహాలన్నీ కూడాను సంచరిస్తుంటాయి. కాబట్టి మీరు ఏకంగా భగవంతుడినే మీరు ఆరాధించినట్టయితే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శివారాధన చేయండి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. ఈ విధంగా చేసినట్టయితే తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.